హలో ఆల్, వెల్కమ్ టు చిన్ని కథలు చెప్పన. గయ్యాలి పెళ్ళాం. ఒక ఊరిలో రాజు అనే యువకుడు ఉండేవాడు. రాజు భార్య రమ్మ పరమ గయ్యాలి. రోజు ఏదో విధంగా రాజును సతాయించేది. ఒకరోజు రాజు తన స్నేహితుడైన భాస్కర్తో తన గోడు వెళ్ళబోసుకున్నాడు. ఊర్లోకి బాబాగారు ఎవరో వచ్చారు. చాలామందికి చాలా సమస్యలు పరిష్కరించారని విన్నాను. ఏమైనా సలహా ఇస్తారేమో, వెళ్ళి కలువు అన్నాడు. రాజు బాబాగారిని కలిసి తన బాధ చెప్పుకున్నాడు. అంతా విన్న బాబాగారు, నాయనా, నేను నీలాగే గయ్యాలి భార్యతో వేగలేక ఇలా బాబాలా మారి తిరుగుతున్నాను. నీకు నేనేం సలహా ఇవ్వగలను అన్నాడు. కొన్ని రోజులయ్యాక రాజు పొరుగురిలో సాధువు ఎవరో వచ్చారంటే వెళ్ళి కలిసి అతనికి కూడా తన బాధ చెప్పుకొని పరిష్కారం అడిగాడు. బాబు, నేను పెళ్లి చేసుకోలేదు. నాకు సంసారంలోని బాధలు తెలియదు. నీకు నేనే సలహా ఇవ్వలేను అన్నాడు సాధువు. రాజుకి ఏమి చెయ్యాలో అర్థం కాక అలా నడుస్తూ వెళ్ళి ఒక ఇంటి గుమ్మం ముందు కూర్చున్నాడు. ఇంతలో ఎవరో వెనక నుంచి భుజం మీద చెయ్యి వేసి, బాబు, ఏమిటి నీకు కష్టం, అలా ఉన్నావు అన్నాడు. రాజు వెనకకు చూసేసరికి ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు. రాజు ఆ వ్యక్తితో కూడా తన బాధ చెప్పుకొని సలహా అడిగాడు. రాజు మాటలకు ఆ వ్యక్తి నిద్రపోయి, నేను నా గయ్యాలి భార్యతో వేగలేక ఆత్మహత్య చేసుకున్నాను. ఇదే మా ఇల్లు. లోపల నా భార్య చావు బతుకుల మధ్య ఉంది. అది ఎక్కడ చచ్చి ఇక్కడ కూడా నా వెంట పడుతుందో అని భయపడి హడలిపోతున్నానని చెప్పి ఆ వ్యక్తి మాయమైపోయాడు. మరిన్ని చిన్ని కథల కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చిన్ని కథలు చెప్పన.